దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నవంబర్ 26. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. కనికరము గలవారు ధన్యులు, నిజమైన విశ్వాసులు మాత్రమే నిజముగా కనికరించి దయచూపు వారైనందున ఈ వాక్యము ముఖ్యముగా విశ్వాసులకే చెప్పబడినని నా నమ్మకము. ఎవరికైనను ఎచ్చటనైనను ఏ వేళ ఎందైనను ఇట్టివారే కనికరించువారు. ప్రేమకు మాత్రము పాత్రులు కాని వారిని సహితము కనికరించుటకు మనలో దైవ ప్రేమ ఉండిన ఎడలనే సాధ్యపడును. మనలో దైవ ప్రేమ లేనిదే మనమెంత ప్రయత్నించినను ఇది సాధించలేము. అందువలననే పరిశుద్ధాత్మచే దైవ ప్రేమ మన హృదయములందు కుమ్మరించబడుట అవశ్యమాయను. మానవ ప్రయాసము వలన, మానవ యత్నము వలన ఈ ప్రేమ ఉద్భవించదు. పరిశుద్ధాత్ముడే దానిని మన హృదయములందు పోయవలెను. అట్లయితేనే ఇతరులకు సహాయము చేయబుద్ధి మనలో సహజముగా పుట్టి అట్లు చేయట వలన మనకెంతో సంతోషమును కలిగించును. దైవ ప్రేమ ద్వారానే ఇతరులను క్షమించుట మనకు సులభమగును. నరులమైనందున మన హృదయములు తరచుగా కఠినముగా నుండును. కఠిన హృదయులకు క్రైస్తవులు అనేకులున్నారు. వారు ఏ ప్రేమ కనపరిచినను హృదయము నుండి కాదు, నోటితో మాత్రమే. ఇతరులు మనలను క్షమాపణ కోరగా క్రీస్తు నామమున వారికి కరుణ చూపుటకు మనకు అవకాశము దొరుకుచున్నదని మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనము నా సొంత అనుభవములో తెలుసుకొని ఉన్నాను. ఏమనగా దేవుని వాక్యము వారిని తాకినప్పుడు అనేకులు తాము ఎవరిని నొప్పించిరో వారి దగ్గరకు పోయి క్షమాపణ కోరియున్నారు. అయితే అవతలి వారు ఒకప్పుడు ఇట్లు చెప్పుట కద్దు, సరే నిన్ను క్షమింతును, అయితే నీతో నేను మాట్లాడను, నిన్ను క్షమించుదును గాని మా ఇంటిలోనికి తిరిగి దయచేసి అడుగు పెట్టవద్దు. ఇది క్షమాపణేనా? వారు నీకు విరోధముగా అనేక మారులు పాపము చేసి ఉండినను నీవు వారిని మనసారా క్షమించవలెను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21-22 వచనములు చూడుము. కఠిన హృదయుడవు కాక క్రైస్తవుడిగా కరుణ చూపుము. ప్రభు నిన్ను క్షమించిన రీతిగా దయతోనూ కనికరముతోనూ క్షమించుము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-15 వచనములు చూడుము. కరుణ చూపగోరిన వాడవైతే నిన్ను క్షమాపణ కోరువారు నీ దగ్గరకు 77 మారులు వచ్చినను సరే వారిని హృదయపూర్వకముగా క్షమించుము. స్వాభావికముగా మనము కఠిన హృదయులమైనందున ఓ ప్రభువా, మా హృదయములు మృదువై దయాకనికరములు గలవైయుండునట్లు చేయుము అని మరలా ప్రార్థించుచూనే ఉండవలెను. బద్ధశత్రువులను సహితము క్షమించినట్టి ప్రేమ మన హృదయములలో పెట్టు శక్తి గలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభువుకు స్తోత్రము. ఉప్పు మన బంధుమిత్రాదులకే గాక మన శత్రువులకు కూడా ఒక ఆశీర్వాదముగా నున్నది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనములు కూడా చదువుము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మనము ఇవ్వగల ప్రేమ కంటే దేవుని వలన మనము పొందు ప్రేమ విస్తారమైనది.